మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నామని పలుకుతున్నారు. ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి ఒక లేఖను రాస్తూ ఏ విధంగా మనము సమాధానముగా ఉన్నామో, రక్షణ పొంది ఉన్నామో, ఎవరి ద్వారా ఇది జరిగిందో అక్కడ గొప్పగా వివరిస్తున్నారు. కొన్ని మాటలు మనము ధ్యానం చేసినప్పుడు, కాబట్టి విశ్వాసం మూలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమయందును అతిశయపడుచున్నాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక. ఇక్కడ గొప్పగా పౌలు గారు ఏ విధంగా రక్షించబడి ఉన్నామో, సమాధానం పొంది ఉన్నాము, ఏ విధంగా యేసు ప్రభువారు పాపులుగా ఉన్న మన కొరకు ఆయన యుక్త కాలమందు మరణించాడని గొప్ప విషయాన్ని, ఒక మర్మాన్ని ఇక్కడ పౌలు గారు వివరిస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ దినం మనం ఈ విధంగా ప్రార్థిస్తున్నామంటే, ఈ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామంటే, ఆరాధిస్తున్నామంటే ఖచ్చితంగా బలహీనత నుంచి దేవుడు ఆయన మహిమలోకి మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఈ దినం మనము కలిసికట్టుగా మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. మరి దేవాది దేవుడు ఈ దినం గొప్పగా మనతో మాట్లాడి ఉన్నాడు, మనందరినీ కూడా సమాధానపరిచి ఉన్నాడు. కనుక ఆ సమాధానకర్తగా దేవుడు మనందరికీ తోడే ఉండునుగా. కానీ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినం తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా తండ్రి, గొప్పగా తండ్రి ఏ విధంగా మేము రక్షణ పొంది ఉన్నామో, ఏ విధంగా మీరు మరణించి ఉన్నారు, ఏ విధంగా మేము పాపులమై ఉండగానే ప్రభా యేసయ్య యుక్త కాలమందు తండ్రి యేసయ్య మీ రక్తం చేత మేమంతా కడగబడి ఉన్నామని వాక్యం సెలవిస్తుండే ప్రభా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లి పడిపోకుండా ప్రభా, నీ పరిశుద్ధాత్మను పొందుకునే బిడలగా అనేకులకు నీ రక్షణ మార్గమును తండ్రి చూపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నడిపించే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.